ఆనాడు పెద్దలు రోషే గారు ఆర్థిక మంత్రిగా నాట్ ఎ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్, నాట్ ఎ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్. అంత క్రమశిక్షణతో ఏదైతే ప్రభుత్వం నడిపిస్తే, బట్ ద సక్సెసివ్ గవర్నమెంటే. ఇక తెలంగాణ రాష్ట్రం అన్న అన్ని వనరులు కలిగి ఉన్నాం మనం. పారిశ్రామికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం మనకున్నది. ఇన్ని సదుపాయాలు, ఇన్ని ఆర్థిక వనరులు కలిగి ఉండి కూడా, ఇన్ని ఫార్మస్యూటికల్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టుకొని కూడా రాష్ట్రం అప్పులు పోయింది అని చెప్పంటే ఏదైతుందో ఇది మీ అసమర్థత కాదా అధ్యక్ష? ఆ పాపాన్ని ఏదైతుందో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేపట్టాలా, ఏ విధంగా కొనసాగాలి అధ్యక్ష? దయచేసి ఏం చేయలేక కాదు, మీరు ఇన్ని అప్పులు చేసినప్పటికీ, ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినప్పటికీ కూడా ఏదైతున్నదో ఈ ప్రభుత్వం, ఇది మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అని చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు గమనించడం, మొత్తం దేశంలో మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు రుణమాఫీ ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష చెప్పండి.